ఫ్రెండ్స్, ఈరోజు షైన్ ఇండియా మ్యాగజైన్లోని ఇంకొక పార్ట్ అయితే మనం చూద్దాము. డిసెంబర్ది ఇది. ఓకే, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకే, సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడికి వచ్చేసరికి భారత్ ప్రపంచము షైన్ ఇండియాలోనే ఒక టాపిక్ భారత్ అలాగే ప్రపంచం, దీని గురించి అయితే మనం చూద్దాము. ఓకేనా, ఏ జరిగాయి మొత్తం అంతా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి, సో భారత్లో ఏం జరుగుతున్నాయి, ఇలా అన్ని గురించి అనమాట. సో ఇక్కడ ఏంటంటే చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించే ఒప్పందము అని చెప్పేసి హెడ్డింగ్ తోటి ఇచ్చారు. సో దాని గురించి ఏంటి అంటే భారత్ వంటి దేశాలు చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించేలా ఒక ఒప్పందం జరిగిందంట. భారత్ అమెరికాతో పాటు మరో 12 ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ IPEFకు చెందిన సభ్య దేశాలు ఒక సరఫరా వ్యవస్థ బలోపేత ఒప్పందంపై సంతకాలు చేశాయంట. సరఫరా వ్యవస్థలో అనిశ్చితులు ఎదురైనప్పుడు కీలక రంగాల్లో ఉన్న ఉత్పత్తి కేంద్రాలను సురక్షిత దేశాలకు తరలించడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ IPEF మినిస్టీరియల్ సమావేశానికి హాజరైన వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్ తరపున సంతకం చేశారంట. కరోనా పరిణామాల సమయంలో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఔషధ ముడి పదార్థాల వంటి వివిధ ఉత్పత్తుల కోసం పలు దేశాలు చైనా మీద ఆధారపడాల్సి వచ్చిందంట. తాజా ఒప్పందం వల్ల చైనాపై ఆధారపడడం తగ్గడంతో పాటు సరఫరా వ్యవస్థ వికేంద్రీకరణ కావడము, సులభతరంగా పెట్టుబడుల సేకరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ మరియు బలంగా మారడానికి వీలవుతుంది. భారతీయ ఉత్పత్తులకు అనువైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. సో ఇది చైనాపై ఆధారపడకుండా వీలు కల్పించే ఒప్పందము గురించి. నెక్స్ట్ అంకుర సంస్థల మధ్య సహకారంపై భారత్ అమెరికా ఒప్పందం. సో భారత్ అలాగే అమెరికా ఒప్పందం ఏంటి? సో అంకుర అంటే స్టార్టప్ కంపెనీలకి సహకారాన్ని పెంపొందించడం వల్ల వినూత్నతను ప్రోత్సహించేందుకు భారత్ అమెరికా మధ్య ఒక అవగాహన ఒప్పందం MOU కుదిరిందనమాట. నవంబర్ 15న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు? పీయూష్ గోయల్ సమక్షంలో సంతకాలు జరిగాయి. నియంత్రణపరమైన ఇబ్బందులు, ఎంటర్ప్రెన్యూర్ల నిధులు సమీకరణకు ఉత్తమ విధానాలు వంటివి ఈ ఒప్పందం ద్వారా సరళతరం అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు ప్రారంభం అని చెప్పేసి ఇచ్చారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను పెంపొందించే 3 ప్రాజెక్టులను నవంబర్ 1న ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనాలు వర్చువల్గా ప్రారంభించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత్ ప్రధాని నరేంద్ర మోడీ. ఇందులోని త్రిపుర నిశ్చింతపూర్, బంగ్లాదేశ్లో గంగాసాగర్ను కలిపే కీలక రైలు మార్గం ఒకటి ఉన్నదనమాట. ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ను కలిపే తొలి రైలు మార్గం కూడా ఇదే అంట. ఏంటి అంటే త్రిపురలోని నిశ్చింతపూర్, బంగ్లాదేశ్లోని గంగాసాగర్ను కలిపే కీలక రైలు మార్గం అనమాట. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ను కలిపే తొలి రైలు మార్గం అంట. 65 కిలోమీటర్ల కుల్నా మోంగ్లా నౌకాశ్రయ రైలు మార్గము. బంగ్లాదేశ్లోని రాంపాల్లో మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రధానులిద్దరూ ప్రారంభించారంట. నెక్స్ట్ ఖతార్లో 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్ష అని చెప్పేసి ఇచ్చారు. సో ఎందుకు అంటే అక్టోబర్ 26న మరణశిక్ష అనేది ఇచ్చారు. సో వీళ్ళ మీద ఏంటంటే గూఢచర్యం ఆరోపణల మీద వీరికి శిక్ష పడింది. అంటే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది చేరవేస్తున్నారు అని అన్నట్టుగా. ప్రైవేట్ భద్రతా సంస్థ ఆల్ దహ్రాలో పనిచేస్తున్న 2022 ఆగస్టులో గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాల కేసులో అదుపులోకి తీసుకున్నారంట. మరణశిక్ష ఎదుర్కొంటున్న వారిలో కెప్టెన్లు సౌరభ్ వశిష్ఠ్, బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్లు పూర్ణేందు తివారీ, సుగుణాకర్ పాకాల, సంజీవ్ గుప్తా, అమిత్ నాగపాల్, శైలర్ రాగేష్ ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయన్నమాట. 8 మందికి మొత్తంకి మరణశిక్ష ఇచ్చారంట. ఇచ్చినట్లు రావడంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA స్పందించిందంట. బాధిత కుటుంబ సభ్యులతోనూ అలాగే న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని, న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఓకే, 8 మందికి దౌత్యపర న్యాయపరమైన సహకారాన్ని అందిస్తామని కూడా ప్రకటించిందంట. నెక్స్ట్ ఏంటంటే రష్యా నుంచి భారత్కు IGLA-S క్షిపణి వ్యవస్థ. రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ IGLA-S అట. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ఏంటి? IGLA-S కొనుగోలుకు రంగం సిద్ధమైంది. సో ఏంటంటే భుజంపై నుంచి పేల్చే
ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో రష్యా భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్లుగా రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. కాంట్రాక్టుపై రష్యా సంతకం చేసినట్లుగా కూడా తెలియజేసిందంట. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ పేరేంటి? ఇగ్లా-ఎస్. దీని మీద ఏంటంటే రష్యాను భారత్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో అక్కడ ఏంటంటే రష్యా అనేది సంతకం చేసింది ఇస్తున్నట్లుగా. భారత త్రివిధ దళాల వద్ద ఇప్పటికే ఇగ్లా గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, శత్రు విమానాలు హెలికాప్టర్లను కూల్చడానికి ఉపయోగపడతాయి. ఇది భుజం మీద నుంచి ఇక్కడ ఇచ్చారు, భుజం పై నుంచి పేల్చే ఓకే శత్రు విమానాలు హెలికాప్టర్లను కూల్చడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఈ అస్త్రాల పరిధి 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వీటిని 1990లో ప్రారంభంలో వీటిని కొనుగోలు చేసిందంట భారత్. తాజాగా సమీకరించనున్న ఇగ్లా-ఎస్ విమాన విధ్వంసక వ్యవస్థ మరింత అధునాతనమైందంట. పాత వెర్షన్ స్థానంలో వీటిని ప్రవేశపెడతారు. సో దీని తాలూకు ఇంకా విశేషాలు ఏమున్నాయంటే ఇగ్లా-ఎస్ తాలూకది ఇది శత్రు దేశాల యుద్ధ విమానాలను హెలికాప్టర్లను కూల్చివేసే వ్యవస్థ. ఒక వ్యక్తి కానీ బృందం కానీ ఆపరేట్ చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టము. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు హెలికాప్టర్లను సులభంగా కూల్చవచ్చును. ఓకే, క్రూయిజ్ మిషన్లు డ్రోన్లను కూడా ఖచ్చితంగా గుర్తించి గాల్లోనే విధ్వంసం చేసేస్తుంది అనమాట. ఇది ఒక్కో ఇగ్లా-ఎస్ సిస్టంలో 9M342 మిజైలు, 9P522 లాంచింగ్ మెకానిజం, 9V866-2 మొబైల్ టెస్ట్ స్టేషను, 9F719-2 టెస్ట్ సెట్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇగ్లా-ఎస్ గురించి రష్యాను అలాగే భారత్ మధ్య ఒప్పందం. నెక్స్ట్, న్యూయార్క్ పాఠశాలలో దీపావళికి సెలవు. ఓకే, హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రము ప్రాధాన్యత కల్పించిందంట. పాఠశాలలకు దీపావళి సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు గవర్నరు కేతీ హోచుల్ న్యూయార్క్ గవర్నర్ కేతీ హోచుల్ తాజాగా చట్టంపై సంతకం చేశారంట. తద్వారా ఇక నుంచి భారతీయ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు దీపావళి సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. సో న్యూయార్క్లో కూడా ఏంటంటే న్యూయార్క్లోకి వచ్చేసరికి భారతీయ క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడైతే జరుపుకుంటామో అప్పుడు సెలవు అనేది పాఠశాలకి ఇవ్వాలి అని చెప్పేసి ఆ తాలూకా గవర్నర్ కేతీ హోచుల్ సంతకం చేశారంట ఒక చట్టం చేసి. నెక్స్ట్, అమెరికా రక్షణ విదేశాంగ మంత్రుల 5వ విడత 2+2 చర్చలు. ఓకే, సో దీని గురించి అయితే మనం చూద్దాం. భారత్ అమెరికాల రక్షణ విదేశాంగ మంత్రుల 5వ విడత 2+2 చర్చలు నవంబర్ 10న ఢిల్లీలో జరిగాయి అనమాట. ఇప్పుడు ఢిల్లీలో జరిగాయి నవంబర్ 10న. అయితే ఇందులో ద్వైపాక్షిక అంశాలతో పాటు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఇండో పసిఫిక్ ప్రాంతంలోని చైనా దురుసు వ్యవహార శైలి, ప్రాంతీయ భద్రతా సవాళ్లు, ఉగ్రవాదం పోరు, సెమీ కండక్టర్లు వంటి కీలక పరిజ్ఞానాల విషయంలో సహకారం వంటి అంశాల మీద ప్రముఖంగా చర్చలు జరిగాయి అన్నమాట. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఓకే, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ ఉత్పత్తి, కీలక ఖనిజాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని భారత్ అమెరికాలు నిర్ణయించారన్నమాట. ఉమ్మడిగా సాయుధ పోరాట శకటాలను ఉత్పత్తి చేయాలని తీర్మానించాయి. సన్నిహిత సంబంధాలున్న దేశాల మధ్య వివిధ కార్యక్రమాల రక్షణ భద్రతకు సంబంధించిన అంశాల మీద పురోగతి సమీక్షించేందుకు 2+2 విధానంలో చర్చలు నిర్వహిస్తారన్నమాట. ఇంకేనా 2+2 అంటే వీళ్ళు అమెరికా వాళ్ళు భారత్ వాళ్ళు ఇద్దరు, అమెరికా వాళ్ళు ఇద్దరు. భారత్లోని ఎవరు పాల్గొన్నారు? అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, అలాగే రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, అలాగే భారత విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? ఎస్ జయశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో వీళ్ళు పోరాడి వీటి గురించి ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దురుసు వ్యవహార శైలి, ప్రాంతీయ భద్రతకి సంబంధించింది, అలాగే సెమీ కండక్టర్ వీటి గురించి చెప్పారు. ఇప్పుడు నవంబర్ 10వ తారీఖున ఢిల్లీలో జరిగాయి అన్నమాట భారత్ అమెరికా రక్షణ విదేశాంగ మంత్రుల 5వ విడత సమావేశాలు ఇవి. నెక్స్ట్, భారత్ EU సంయుక్త నౌకాదళ విన్యాసాలు. భారత్ ఐరోపా సంఘం యూరోపియన్ యూనియన్ EU EU అంటే యూరోపియన్ యూనియన్, భారత్ ఐరోపా సంఘం తొలిసారి సంయుక్త నౌకాదళ విన్యాసాలను గల్ఫ్ ఆఫ్ గినియాలోని అక్టోబర్ 24న నిర్వహించాయి అన్నమాట. ఎక్కడ? గల్ఫ్ ఆఫ్ గినియాలోని అక్టోబర్ 24న నిర్వహించాయి భారత్ ఐరోపా సంఘం EU యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ నిర్వహించాయి.
ఇక్కడ నెక్స్ట్ వ్యవసాయ సమతౌల్యంపై జర్మనీ భారత్ల సంయుక్త ప్రాజెక్టు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సమతుల్యము సాధించడంపై ఉమ్మడి ప్రాజెక్టు నిర్వహణకు భారత్ జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వ్యవసాయం గురించి భారత్ జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కుదిరిందనమాట, సమతుల్యం సాధించిన వాతావరణ మార్పులకు అనుగుణంగా. ఓకే, నెక్స్ట్ జర్మనీతో పాటు తెలంగాణలోనూ దీన్ని అమలు చేయనున్నారు. బెర్లిన్లో అక్టోబర్ 31న జరిగిన ఈ ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య వ్యవసాయ సలహాదారు చెన్నంనేని రమేష్, జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ సెబాస్టియన్ బుస్సెల్లు సంతకం చేశారు. సో ఓకేనా, ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఇతను ఇప్పుడు వేరే. సో ఇప్పుడు లాస్ట్ కదా నవంబర్కి సంబంధించిన కాబట్టి అప్పుడు సంబంధించిన వాళ్ళనే ఇస్తారు. ఓకేనా, వ్యవసాయ సమతుల్యంపై జర్మనీ భారత్ల సంయుక్త ప్రాజెక్టు అని చెప్పేసి ఇచ్చారు. సో వ్యవసాయానికి తగ్గట్టుగా మార్పుల్లోని చేయడానికి గాను భారత్ జర్మనీ దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. జర్మనీతో పాటు తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయనున్నారు. బెర్లిన్లో అక్టోబర్ 31న బెర్లిన్లోని అక్టోబర్ 31న జరిగిన ఈ సమావేశంలోని ఈ ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య వ్యవసాయ సలహాదారు చెన్నమనేని రమేష్, జర్మనీకి చెందిన ఫ్రాన్హోఫర్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ సెబాస్టియన్ బుస్సెల్లు సంతకం చేశారు. ఓకే, నెక్స్ట్ చైనా BRI సదస్సుకు దూరంగా భారత్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకము BRI. BRI అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకము ప్రారంభించి 10 ఏళ్ళైన సందర్భంగా చైనా అక్టోబర్ 17న చైనా రాజధాని బీజింగ్లో అక్టోబర్ 17న ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేసిన 3వ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుకు భారత్ హాజరు కాలేదు. ఈ సదస్సును భారత్ బహిష్కరించడం ఇది కొత్త కాదు. 2017లోని 2019లో కూడా పాల్గొనలేదంట. BRIలో భాగంగా $6,000 కోట్ల వ్యయంతో చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ సిపెక్ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గుండా సాగడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సో ఎందుకంటే భారత్ ఇది వ్యతిరేకించడం వల్ల వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ పథకానికి అటెండ్ అవ్వలేదన్నమాట. ఓకే, బంగ్లాదేశ్లో సరిహద్దుల్లో BSF వినూత్న ప్రయోగము. బంగ్లాదేశ్తో ఉన్న సరిహద్దుల వెంబడి నేరాలను తగ్గించడానికి సరిహద్దు భద్రతా దళం BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. ఓకే, కంచెపై తేనెటీగల పెంపకము. కంచె మీద తేనెటీగల పెంపకం పెట్టేలా ఎపికల్చర్ను ఏర్పాటు చేసింది. దీనివల్ల స్మగ్లింగ్, ఇతర నేరాలకు కళ్ళెం వేయవచ్చునని అధికారులు భావిస్తున్నారు. సో అంటే కంచె ఉంటుంది కదా, కంచెకి ఏంటంటే కంచె దగ్గర అనమాట తేనెటీగలు పెంపకం అనమాట, అలా చేయడం. స్థానికులకు జీవనోపాధి కూడా లభిస్తుంది అని చెప్పేసి వివరించారు. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో BSF ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా తోడ్పాటు అందిస్తుంది. ప్రాజెక్టుకు అవసరమైన తేనెటీగల పెట్టెలు, వాటిని సరిహద్దు కంచెకు అమర్చడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించింది. నదియా జిల్లాలో సరిహద్దు వెంబడి పశువులు, బంగారం, వెండి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుందంట. ఓకే, ఇందుకోసం స్మగ్లర్లు కంచెను కత్తిరించిన ఉదాంతాలు కూడా ఉన్నాయంట. ఇక నుంచి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తేనెటీగలు వాళ్ళ మీద దాడి చేస్తాయి అని చెప్పేసి ఒక రకమైన ఆలోచనతోటి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో BSF ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేసింది. నెక్స్ట్ పాకిస్తాన్ సహా 4 దేశాల సరిహద్దుల్లో రేడియేషన్ గుర్తింపు పరికరాలు. సో సరిహద్దులో నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ నుంచి దేశంలోని రేడియోధార్మిక పదార్థాల అక్రమ రవాణా జరగకుండా చూసేందుకు గాను ఆ దేశాల్లో ఉన్న 8 సరిహద్దు చెక్పోస్టులో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలు మోహరించనుంది. అట్టారి అంటే పాకిస్తాన్, పెట్రాపోల్, అగర్తలా, డాకి, సుత్తర్కండి బంగ్లాదేశ్, రక్సువల్, జోగ్బాని నేపాల్, మొరే మయన్మార్ ఈ చెక్ పోస్టుల దగ్గర వీటిని ఏర్పాటు చేసిందట. ఇందుకోసం అమెరికాతో పాటు ఇతర దేశాల ఏజెన్సీల సహాయాన్ని కూడా భారత్ తీసుకుంటుందంట. అణు పరికరాల తయారీ కోసం రేడియోధార్మిక పదార్థాలను దుర్వినియోగం చేసే ముప్పున్న నేపథ్యంలో ప్రభుత్వం డిటెన్షన్ పరికరాలను మోహరిస్తుంది. అంతర్జాతీయ సరిహద్దు చెక్పోస్టులో ప్రజలు, వస్తువుల కదలికలను 8 ICPల ద్వారా పర్యవేక్షించవచ్చును. ట్రక్కులతో పాటు ఇతర వస్తు రవాణా మార్గాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక అలారం వ్యవస్థతో పాటు అనుమానిత వస్తువుల వీడియో ఫ్రేములను రూపొందించే సామర్థ్యము వీటికి ఉంటుంది. ఈ వ్యవస్థతో అంతర్జాతీయ సరిహద్దుల నుంచి రేడియోధార్మిక పదార్థాలను అక్రమంగా తరలించే ప్రక్రియకు అడ్డుకట్ట వేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పాకిస్తాన్ సహా 4 దేశాల సరిహద్దుల్లో రేడియేషన్ గుర్తింపు పరికరాలు ఏర్పాటు చేసిందంట భారత్.
ఓకేనా. సో ఎక్కడెక్కడ అంటే అటారీ పాకిస్తాన్ బార్డర్, ఇది పాకిస్తాన్ చెక్ పోస్ట్ అటారీ. అలాగే పెట్రాపోల్, అగర్తలా, డాకి, సూతర్కండి బంగ్లాదేశ్ దగ్గర, రాక్సువల్, జోగ్బాని నేపాల్ సరిహద్దుల్లో, మోరే మయన్మార్లోని వీటిని ఏర్పాటు చేసింది. ఓకేనా. సో అది మనకి ఏంటంటే భారత్ ప్రపంచం గురించి అని అయితే ఒక టాపిక్ షాన్ ఇండియా మ్యాగజైన్లోని ఇచ్చిన టాపిక్. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల వేరొకరికి సజెస్ట్ అవుతుంది, సో వాళ్ళు కూడా చూడడానికి ఎలిజిబుల్ అనేది అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.